మరి ఈ కేసులో ఎటువంటి ఇంకా సంచలన వెలుగులోకి రాబోతున్నా చూడాలి. మరి వరంగల్ డాక్టర్ సుమంత్ రెడ్డి హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. చాలా బిగ్ ట్విస్ట్ గా చెప్పొచ్చు. భార్యే ఒక ప్రియుడితో కలిసి ఈ నిర్వాకానికి పాల్పడిందట. ఏకంగా ఒక కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మొదటి బాక్స్ లో కనిపించే వ్యక్తి సుమంత్ రెడ్డి. కాజుపేటలోని ఒక చిన్న క్లినిక్ నడుపుతూ ఉన్నాడు సుమంత్ రెడ్డి. అయితే రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఆవిడే ఫ్లోరా, సుమంత్ రెడ్డి భార్య. ఆమె ఒక తన ప్రియుడితో కలిసి సుమంత్ రెడ్డి పైన హత్య చేయించబోయింది. ఏకంగా ప్రస్తుతం ఆయన ఆ ఘటనలో గాయాల పాలైపోయి తీవ్రమైనటువంటి కత్తిపోట్లతో ప్రజెంట్ ఆయన ఆసుపత్రి బెడ్ పైన చికిత్స తీసుకుంటున్నాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అయితే భర్త సుమంత్ రెడ్డి హత్యకి భార్య ఫ్లోరానే ప్లాన్ చేసింది. ప్రియుడు సామేల్తో కలిసి ఈ యొక్క నిర్వాకానికి పాల్పడింది. ఏఆర్ కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకుంది. ఈ యొక్క విషయం పైన గతంలో ఇద్దరు కూడా సంగారెడ్డిలో డాక్టర్గా పనిచేసేవాడు సుమంత్ రెడ్డి. భార్యతో కలిసి సంగారెడ్డిలో ఉండేవాడు. అయితే సంగారెడ్డిలో ఫ్లోరా జిమ్కు వెళ్ళేదట. జిమ్కు వెళ్లే టైంలో ఫ్లోరాకి సామేల్ అనే ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలియడంతో ఫ్లోరాని మందలించాడు సుమంత్ రెడ్డి. అక్కడి నుంచి తిరిగి వరంగల్ షిఫ్ట్ అయిపోయాడు. ఫ్యామిలీతో సహా వరంగల్ షిఫ్ట్ అయిపోయి కాజీపేటలో ఒక క్లినిక్ నడుపుతున్నాడు. రంగశాయిపేట డిగ్రీ కాలేజీలో ఫ్లోరా తన భార్య లెక్చరర్గా పనిచేస్తోంది. అయితే సుమంత్ని చంపేస్తే ప్రియుడితో కలిసి ఉండొచ్చు అనే ఒక ఆలోచనతో సామేల్తో కలిసి ఈ యొక్క ప్లాన్ వేసింది ఫ్లోరా. సుమంత్ను హత్య చేసేందుకు ఒక ఏఆర్ కానిస్టేబుల్ రాజు సాయం తీసుకుంది. ఆ రాజుతో పాటుగా సామేల్ ఇద్దరిని కలిసి నిర్వాకానికి పాల్పడే విధంగా చేసింది. ఈ నెల 19న వరంగల్ బట్టుపల్లి సమీపంలో సుమంత్ కారు అడ్డగించి ఐరన్ రాడ్లతో దాడి చేశారు సామేల్, రాజు ఇద్దరు కూడా. సుమంత్ రెడ్డి పరిస్థితి విషమించింది. దీంతో ఆసుపత్రి తరలించారు. హుటాహుట్న ఆసుపత్రి తరలించిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన బట్టుపల్లి వరంగల్ రహదారి పైన, ప్రధాన రహదారి రాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన రహదారిపైనే అందరూ చూస్తుండగానే అటుగా కొంతమంది వెళ్తూనే ఉన్నారు. అంతలోనే కారును అడ్డగించి బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు విచక్షణ రహితంగా ఇనుప రాడ్లతో, కత్తులతో సుమంత్ రెడ్డి పైన దాడి చేశారు. అసలు ఏం జరుగుంటుందో ఏదో అర్థం కాని పరిస్థితి. ఎవరు కూడా గమనించలేకపోయారు. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ లేదు. ఎవరైనా కూడా చాలా దూరంగా ఉన్నాం, గమనించలేకపోయామని చెప్తున్నారు. ఒక మిస్టీరియస్ కేసుని పోలీసులు ఛేదించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో కార్ సంబంధించి అడ్డగించి దాడి చేసినటువంటి ఆ సంఘటనకు సంబంధించి ఆ రెడ్ రోడ్డు పైన కారు నాపినటువంటి ఆ దృశ్యాలను చూడండి. సుమంత్ ని సామేల్, రాజు ఇద్దరు కలిసి చంపేశారు. సామేల్ తన భార్య ఫ్లోరాకు సంబంధించి ప్రియుడిగా తెలుస్తోంది. అయితే సుమంత్ రెడ్డి, ఫ్లోరా ఇద్దరు కూడా సంగారెడ్డిలో ఉండేవారు. గతంలో సంగారెడ్డిలో ఒక క్లినిక్ నడుపుతూ ఉండేవాడు సుమంత్ రెడ్డి. హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఆయన నిత్యం జిమ్ కూడా వెళ్ళే అలవాటు ఉందట. భార్యకి జిమ్కి వెళ్ళే అలవాటు ఉంది. భార్య ఫ్లోరా నిత్యం జిమ్కి వెళ్తూ ఉండేది. జిమ్లో పరిచయమైనటువంటి వ్యక్తి సామేల్. అయితే ఆ పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది, వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్ని రోజుల పాటుగా అలా మంచిగా సాగినప్పటికీ సుమంత్ రెడ్డికి తెలియడంతో సుమంత్ రెడ్డి భార్యను మందలించాడు. మందలించడంతో భార్య ఇక కొంత ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. ఆ తర్వాత వెంటనే సంగారెడ్డి నుంచి వరంగల్ షిఫ్ట్ అయ్యారు. వరంగల్ షిఫ్ట్ అయిపోయి కాజీపేటలో క్లినిక్ నడుపుతున్నాడు సుమంత్ రెడ్డి. భార్య ఫ్లోరా కూడా రంగశాయిపేట డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రియుడితో కలిసి ఉండాలనే ఒక ఆలోచన వచ్చింది. ప్రియుడితో కలిసి ఉండాలంటే భర్తని అడ్డు తొలగించుకోవాలని ఫ్లోరా ప్లాన్ వేసింది. పక్కా ప్లాన్ ప్రకారమే సామేల్తో ఈ యొక్క నిర్వాకానికి పాల్పడింది. సామేల్ ఒక ఏఆర్ కానిస్టేబుల్ సహాయం కూడా తీసుకున్నాడు. రాజు, సామేల్ ఇద్దరు కలిసి నడి రోడ్డు పైన, ప్రధాన రహదారి పైన కారులో వెళ్తుండగా సామేల్, రాజు ఇద్దరు కలిసి సుమంత్ రెడ్డి పైన రెక్కి నిర్వహించి ఆయన వెళ్తున్నటువంటి ఆ కారుని అడ్డగించి ఇనుప రాడ్లు, కత్తితో విచక్షణరహితంగా దాడి చేశాడు. ప్రజెంట్ ఇంకా కూడా సుమంత్ రెడ్డి కోలుకోలేదు. ఆసుపత్రి బెడ్ పైనే ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చాలా దిక్కుతోచని పరిస్థితిలో సుమంత్ రెడ్డి అక్కడ విగత జీవిత పడిన నేపథ్యంలో స్థానికులంతా కూడా వచ్చి అక్కడికి ఆయన వెంటనే ఆసుపత్రి తరలించారు. ప్రజెంట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో సుమంత్ రెడ్డి కొట్టుమిట్టాడుతున్నాడు. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి ఆ వ్యక్తి, ఆవిడే సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా. గతంలో ఆవిడకి సంగారెడ్డిలోనే వివాహేతర సంబంధం ఏర్పాటైంది. వివాహేతర సంబంధం కారణంగానే ఇప్పుడు సుమంత్ రెడ్డి పైన హత్యాయత్నానికి ప్రయత్నించింది.
భార్య ఫ్లోరా. రాజు సామెల్ ఇద్దరి సహాయం తీసుకుంది. రాజు ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నారు. కానిస్టేబుల్ గా పనిచేసిన వ్యక్తి కూడా ఈ రకమైన నిర్వాకానికి పాల్పడ్డాడు. అక్రమ సంబంధానికి సపోర్ట్ చేస్తూ సుమంత్ రెడ్డిని చంపడేందుకు సిద్ధమైపోయి చంపేశాడని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి జరుగుతున్నాయి సమాజంలో అనేది. ఫ్లోరా ఏకంగా భర్తని చంపైపోయింది. ప్రజెంట్ ఇంకా కూడా సుమంత్ రెడ్డి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, ఏంటి సుమంత్ రెడ్డి ఏకంగా భార్య ఫ్లోరానే చంపైపోయింది. ఫ్లోరానే ఇటువంటి నిర్వాకానికి పాల్పడింది. మనం ఆ మొదట్లో చూస్తే ఆ హైవే పైన ఎవరు ఉండరు, అటుగా వచ్చేవారు ఎవరు కూడా డైరెక్ట్గా ఇంతలా వచ్చి డైరెక్ట్గా చంపేసే ప్రయత్నం చేయరని చెప్పి అందరూ ఆశ్చర్యపోయాం. ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు, ఎటువంటి విధంగా ఆధారం దొరకలేదు. కానీ ఇప్పుడు తాజాగా ఒక్కసారిగా సుమంత్ రెడ్డి హత్యకి ఏకంగా తన భార్య ప్లాన్ వేసింది, భార్య స్కెచ్ వేసింది, పీడితో కలిసి అని తెలిసిన తర్వాత చాలా షాకింగ్ గా ఉంది. బిగ్ ట్విస్ట్ గా చెప్పొచ్చు. అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? అయితే ప్రస్తుతానికైతే పోలీసులు తీసుకున్నటువంటి నిర్ణయానికైతే ఎందుకంటే ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎందుకంటే వరంగల్లో వరుస సంఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో దీన్ని ప్రెస్టేజ్ తీసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు అంటే ఎక్కడి నుంచి ఆ టైమింగ్ని మాత్రం దృష్టిలో పెట్టుకొని అక్కడ దాదాపు ఎక్కడి నుంచి వెళ్ళాలన్న దాని మీద కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీలు ఫుటేజ్ చేయగా కొన్ని ఆధారాలు మాత్రం వాళ్ళకు లభ్యమైన తర్వాత ఎవరైతే శామ్యుల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో తనని మహారాష్ట్రలో పట్టుకున్నారు. ఈ శామ్యుల్తో పాటు ఇక్కడ హత్యాయత్నం చేసిన తర్వాత వీళ్ళిద్దరు డైరెక్ట్ ఇక్కడి నుండి వరంగల్ నుండి హైదరాబాద్కు పారిపోయి అక్కడి నుండి మళ్ళీ మహారాష్ట్రకు వెళ్తున్నటువంటి క్రమంలో వీళ్ళకు మొత్తం అక్కడ వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకున్నటువంటి ఆ నేపథ్యంలో కూడా మహారాష్ట్రలో వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి కూడా తన భార్యకు సంబంధించి